మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 13వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. లేవియా కాండము 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండు ఉండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను, అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు యాజకునుకున్నటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత ఏంటంటే, పొడగలిగినటువంటి ఒక వ్యక్తి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఆ పొడగలిగినటువంటి వ్యక్తి కుష్ఠరోగ కాదా అని నిర్ధారించే బాధ్యత యాజకునిదే. ఏది కుష్టు, ఏది కుష్టు కాదు. యాజకుడు నిర్ధారించినప్పుడు కుష్ఠరోగము లేనివాడు పవిత్రుడుగా ఎంచబడతాడు. అతని జీవన శైలి సాధారణంగా ఉంటుంది. ఇశ్రాయేలు పాళెములో అతడు నివసించవచ్చు. ఇశ్రాయేలీలతో కలిసి సహవాసం చేయవచ్చు. కానీ ఒక వ్యక్తికి కుష్టు అని నిర్ధారణ అయిందంటే అతడు అపవిత్రుడుగా ఎంచబడతాడు. అప్పుడు అతని స్థానము ఇశ్రాయేలీల యొక్క పాళెము వెలుపల. ఇశ్రాయేలీలతో కలిసి అతడు నివసించడానికి వీల్లేదు. ఏది కుష్టు, ఏది కుష్టు కాదో పరీక్షించి నిర్ధారించాల్సినటువంటి బాధ్యత యాజకునిదే. ఈ క్రమములో ఒక వ్యక్తికి పుండు వచ్చిందనుకోండి. ఆ పుండు పైన చర్మము వస్తున్న క్రమములో ఆ చర్మము తెలుపుతో పాటు ఎర్రగా ఉన్నట్లయితే, ఎర్రగా ఉంటూనే నిగనిగలాడు తెల్లని పొడగ దాంట్లో గనక పుట్టినట్లయితే యాజకుని దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని రావాలి. యాజకునికి ఆ పుండును చూపించాలి. యాజకుడు దాన్ని చూసినప్పుడు అది మిగిలిన చర్మము కంటే పల్లముగా, అంటే ఒక గుంటలాగా కనబడిందనుకోండి. మిగిలిన చర్మము కంటే కొంచెం దిగువగా కనబడిందనుకోండి. అప్పుడు దాని వెంట్రుకలు, అంటే ఆ ప్రాంతంలో, ఆ పుండున్న ప్రాంతంలోని వెంట్రుకలు తెల్లబారి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి కుష్ఠరోగి అని నిర్ధారించబడాలి. అతడు కుష్ఠరోగి అయిన కారణము చేత అతడు అపవిత్రుడుగా ఎంచబడతాడు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. అదేంటంటే, యాజకుడు ఆ పుండును చూసినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయినప్పటికీ మిగిలిన చర్మము కంటే అది పల్లముగా ఉంది కాబట్టి
అతడు 7 దినములు ప్రత్యేకంగా ఉండాలి. చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు ఆ వ్యక్తిని అపవిత్రుడిగా నిర్ణయించవచ్చు. అది కుష్టుపోడ. ఆ తరువాత ఇలాంటి పుండే వచ్చి చర్మమంతా కూడా వ్యాపించకపోతే అది దద్దురు కింద లెక్కించబడుతుంది. ఆ వ్యక్తి పవిత్రుడుగా ఎంచబడతాడు. చూశారు కదా 3 రకాల పరిస్థితులు. ఒక వ్యక్తికి పుండు వచ్చిందంటే ఆ పుండు పైన వచ్చే చర్మం ఏదైతే ఉందో అది ఎరుపు బారి మరియు తెల్లని పొడలాగా వస్తే యాజకుని దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని రావాలి. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలన చేస్తాడు. ఆ పుండు ప్రాంతమును చూసినప్పుడు ఆ పుండు ఉన్నటువంటి ప్రాంతంలో తెల్లబారినటువంటి వెంట్రుకలు గనక వస్తే మిగిలిన చర్మము కంటే ఆ పుండు ప్రాంతంలో ఉన్న చర్మము పల్లముగా ఉంటే అతడు అపవిత్రుడు కింద ఎంచబడతాడు. ఒకవేళ తెల్లని వెంట్రుకలు లేవంటే, అంటే ఎంట్రుకలు తెల్లబారకపోతే, ఆ పుండున్న ప్రాంతంలోని వెంట్రుకలు తెల్లబారకపోతే అతనిని 7 రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. ఆ తర్వాత మరలా పరీక్ష చేయాలి. వెంట్రుకలు తెల్లబారకపోయినా చర్మమంతా ఆ పొడ గనక వ్యాపించిందంటే అది కుష్టుపొడ కిందే లెక్క. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడిగా ఎంచబడతాడు. అంటే 7 దినాల తర్వాత ఆ పొడ వ్యాప్తిని బట్టి వెంట్రుకలు తెల్లబారకపోయినా ఆ వ్యక్తి అపవిత్రుడి క్రింద ఎంచబడతాడు. ఆ తరువాత చర్మమంతా వ్యాపించకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి పవిత్రుడుగా ఎంచబడతాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక పుండు ద్వారా కుష్ఠరోగం అనేది ప్రారంభమయ్యి ఆ పుండు ద్వారా చర్మమంతా వ్యాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనిని కొరుకు పుండు అని చెప్పి అంటారు. కొరుకు పుండు ఏం చేస్తుందంటే దేహమంతా కూడా ప్రాకుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక కొరుకు పుండు ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ధర్మశాస్త్రం, పాత నిబంధనలోని ధర్మశాస్త్రం శరీర సంబంధమైనటువంటి కొరుకు పుండును గురించి చెబుతూ ఉంది. దయచేసి గమనించండి. శరీర సంబంధమైనటువంటి కొరుకు పుండు కుష్టుగా ఎంచబడి ఆ వ్యక్తి అపవిత్రుడుగా నిర్ధారించబడతాడు. ఇది పాత నిబంధనలోని కట్టడ. కానీ కొత్త నిబంధనలో ఆత్మీయ సంబంధంగా ఒక కొరుకు పుండు ప్రాకుతూ ఉంది. అదేంటో తెలుసా? ఒక మాట చదువుకుందాం చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనేయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీరే కొరుకు పుండ్లు. నేడు సంఘాల్లో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రాకుతున్నటువంటి కొరుకు పుండ్లు. ధర్మశాస్త్ర కాలములో ఒక పుండు దేహములో పుట్టి ఆ పుండు శరీరమంతా ప్రాకుతున్న క్రమములో అతడు కుష్ఠరోగిగా నిర్ధారించబడేవాడు, అపవిత్రుడిగా ఎంచబడేవాడు. అతని స్థానం ఇశ్రాయేలీల పాళెము వెలుపట. అది ఆ వ్యక్తి యొక్క శరీరమును పాడు చేస్తే ఈ క్రొత్త నిబంధన దినములలో ఈ అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఒట్టి మాటలు మాట్లాడుతూ
సత్యము విషయమై తప్పిపోయిన వారు, అంటే వాక్య విషయమై తప్పిపోయిన వారు, విశ్వాసమును చెరుపుచున్న వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైనటువంటి సంఘమునకు కొరుకు పుండుల వలె ప్రాకుతూ, ఆ పాత నిబంధన ధర్మశాస్త్రములో శరీరమంతా ఎలాగైతే ఆ కుష్టు ఉన్నటువంటి పుండు ప్రాకిందో, అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైన సంఘమంతా కూడా ప్రాకుతూ ఉన్నారు ఈ దినాల్లో. అందుకనే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. అబద్ధ బోధలను అనుసరించేటటువంటి విశ్వాసులు ఎక్కువైపోయారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనము చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగుకాలము వచ్చి ఉందంట. ఏం చేస్తున్నారు జనాలు? తమకు అనుకూలమైనటువంటి బోధకులను పిలిపించుకుంటున్నారు. తమకు అనుకూలమైనటువంటి బోధలనే చెప్పించుకుంటున్నారు. అలాంటి కాలం వచ్చేసింది. వీరు ఏం చేస్తున్నారంట? సత్యమునకు చెవినివ్వడం లేదంట. సత్యం అంటే వాక్యానికి చెవినివ్వడం లేదు. ఈ దినాల్లో సంఘాలు ఎందుకు భ్రష్టు పట్టిపోతున్నాయంటే, పాడైపోతున్నాయంటే, సాతానుడు సంఘములో రాజ్యం ఎందుకు ఏలుతున్నాడంటే, వాక్యమునకు చెవినిచ్చేటటువంటి విశ్వాసులు లేరు. వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి సేవకులు అరుదైపోతున్నారు. అసలు లేరని చెప్పడం లేదు, కానీ ఉన్న శాతం చాలా తక్కువ. వాక్యమే చెబుతుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సత్యమునకు చెవినివ్వనటువంటి వారు కొరుకు పుండు వంటి వారు. సత్యమును వినని వారు కొరుకు పుండు వంటి వారు. వాక్యానికి లోబడిన వారు కొరుకు పుండు వంటి వారు. చూడండి, విశ్వాసమును చెరుపుతున్నారంట వీరు. సత్యం విషయంలో తప్పిపోయారంట. సత్యం విషయంలో తప్పిపోయిన వారు వివాదములు రేపుతారు సంఘములో. సత్యము నుండి తొలగిపోయినటువంటి వారు ఎప్పుడూ పోరునే కోరుతారు, కానీ సమాధానమును కోరరు. సత్యము నుండి తప్పిపోయిన వారు ద్వేషమును పగను మనసులో పెట్టుకుంటారు, కానీ ప్రేమ, సమాధానము, క్షమాగుణములు కలిగి ఉండరు. అందుకే వీరిని సత్యము నుండి తప్పిపోయిన వారు అన్నారు. వీరు ఎలా పాకుతారంటే, కొరుకు పుండు ప్రాకినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అంతా కూడా ప్రాకి సంఘమును చెరిపివేస్తూ ఉంటారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీలో చేదైన వేరు ఏదైనా మొలుచునేమో అని జాగ్రత్తగా ఉండండి. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. చేదైన వేరు మొలిసిందంటే వేరేం చేస్తుంది? వ్యాపిస్తుంది, అల్లుకొని పోద్ది. కొరుకు పుండు ఏం చేస్తుంది? శరీరం అంతా ప్రాకుతుంది. కాబట్టి సత్యము నుండి తప్పిపోయినటువంటి వీరిని, వాక్యం నుండి తొలగిపోయిన వీరిని, వాక్య భయము లేనటువంటి వీరిని దయచేసి మనము ఎంత మాత్రము కూడా ఎంటర్టైన్ చేయకూడదు సంఘాల్లో. అలా చేస్తే ప్రభు శరీరము కూడా కొరుకు పుండు పాకినట్లుగా ప్రాకి పాడైపోతుంది. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కొరుకు పుండుకి ఒక మందు ఉంది. ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చి ఒక భయంకరమైనటువంటి పుండు దేహంలో వస్తే అప్పుడు ఏం చేశారో తెలుసా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. 7వ వచనం చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. ఆ పుండు మీద ఏం పడింది? అంజూరపు పండ్ల ముద్ద పడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ అంజూరపు పండ్ల ముద్ద జీవము కలిగినటువంటి దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. మరి సత్యం విషయమై తొలగిపోయిన వారు వాక్యము చేత సంధించబడి హృదయంలో వాక్యమును చేర్చుకునే విధేయత గనక కలిగి ఉంటే ఆ పుండు నయమవుతుంది. మరలా హిజ్కియాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చినట్లుగా క్షమించి కనికరించి హక్కును చేర్చుకొని దారి తప్పిపోయిన వారిని ఆదరిస్తాడు, మరలా దారికి తెస్తాడు.
కాబట్టి కొరుకు పుండు ప్రాకినట్లుగా సంఘములలో ప్రాకుతున్న ఈ వట్టి మాటలు మాట్లాడేవారిని, వదరు మాటలు మాట్లాడేవారిని, కొండెములు చెప్పేవారిని, అబద్ధ సాక్ష్యములు చెప్పేవారిని జాగ్రత్తగా కనిపెట్టి సంఘముని ఈ అంత్య దినాల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ గణనామమునకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.